ఓ మై గాడ్! ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. టెంపుల్‌లో ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ నేనైతే ఎప్పుడు చూడలా. క్యాప్చర్ చేద్దాం ట్రై చేస్తున్నా. నా మొబైల్‌లో పట్టడం లేదు ఈ హిల్స్ అసల. ఇంత అందమైన ప్లేస్ నేనైతే నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ చూసాను. అసలు ఎటు చూసినా వాటర్ ఫాల్స్, ఆ కొండలు, ఆ స్నో గట్టా చూసారక్కడ. అసలు చాలా బా అనిపించింది ఈ ప్లేస్. సో, యాక్చువల్ మా ప్లాన్ ఏంటంటే మరళేశ్వర టెంపుల్ విజిట్ చేద్దామని. సో, కానీ ఇక్కడికెళ్ళిన తర్వాత ఒక సర్ప్రైజ్ ఏంటంటే అసలు ఒక వాటర్ ఫాల్ ఉంది. మరళేశ్వర వాటర్ ఫాల్. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటదసల. సో, మేము జస్ట్ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు చూసిన వ్యూ పాయింట్స్ ఇయన్నీ అసల చుట్టుపక్కల ఎక్కడ చూసినా జస్ట్ మౌంటైన్స్, పర్వతాలు. అసలు చూడండి ఒకసారి వాటర్ చూస్తే అలాగా ఫ్లో అవుతూనే ఉంటుంది. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్సే. చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి అసలిక్కడ. అసలు నేను ఇలాంటి ప్లేస్ నేనైతే ఫస్ట్ టైమ్ చూడాను లైఫ్‌లో. నాకైతే చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అక్కడ మీరు చూస్తుంది టెంపుల్ అక్కడ. సో, అక్కడి నుంచి చూస్తే వ్యూ పాయింట్ ఇదంతా. క్యాప్చర్ చేద్దాం ట్రై చేస్తున్నా. నా మొబైల్‌లో పట్టడం లేదు ఈ హిల్స్ అసల. ఓ మై గాడ్! ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ. సో బ్యూటిఫుల్. ఎక్కడ చూసినా మొత్తం గ్రీనరీ ఫుల్ అంతా. యాక్చువల్‌గా అసల టెంపుల్‌లో ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ నేనైతే ఎప్పుడు చూడలా. చూడొచ్చారు కదా! నాకు స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు కనిపించిన ప్రతి వాటర్ ఫాల్‌ని, ప్రతి సీనరిక్ ప్లేస్‌ని, ఎవ్రీథింగ్‌ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. సో, ఇక్కడ చూడండి ఒక్కొక్క షాట్‌లో మీకు డిఫరెంట్ ప్లేసెస్ చూపిస్తున్నాను. సో, ఇదంతా ఒకే మౌంటైన్ ఒక ఘాట్ అంటాం కదా! సో, అలా మౌంటైన్స్ పక్కన అలాగ ఉంటూనున్నాయి. సో, ఎక్కడ చూసినా అసల గాలి మేఘాల్లో చూడొచ్చు. అసలు వాటర్ అలా వస్తూ ఉంటది పైనుంచి. బ్యూటిఫుల్‌గా చాలా గ్రీనరీగా చాలా బా అనిపించిందసల. వాట్ ఎ ప్లేస్ యాక్చువల్లీ. For the moment, just enjoy the view. గైస్, ఇక్కడ రైనీ సీజన్‌లో వర్షం రోజంతా పడుతూనే ఉంటది. జస్ట్ వాటర్ ఫాల్ ఒక 5 మినిట్స్ చూసామా ఇమ్మీడియేట్‌గా వర్షం స్టార్ట్ అయింది. ఓ 5 మినిట్స్ మళ్ళీ వర్షం ఆగిపోయింది. సో, మళ్ళీ మేము వాటర్ ఫాల్‌ని అంతా క్యాప్చర్ చేసుకున్నాం దగ్గరుండి. సో, ఇక్కడ నుంచి చూడొచ్చు అసల వాటర్ అనేది ఎలా వస్తుంది పైనుంచి. సో, ఇది టెంపుల్ యాక్చువల్‌గా. సో, మేము టెంపుల్ వరండాలో ఉన్నాం. సో, వెనకాల వచ్చి మాకు కేవ్ ఉంటది. కేవ్‌లో ఒక లార్డ్ శివ ఉంటారు. సో, ఇక్కడ అసలు చూడండి అసల వాటర్ ఫాల్ ఎలా వస్తున్నాయి అసలు. ఒక స్టెప్స్ కింద వస్తాయి వాటర్ ఫాల్స్. 4, 5 స్టెప్స్ ఉంటాయి ఇక్కడ. సో, అసలు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే. చూడండి అసలు వాటర్ ఫాల్స్ ఎన్ని స్టెప్స్‌లుగా వస్తున్నాయో. ఇక్కడొచ్చి లార్డ్ శివ మనకి ఒక కేవ్‌లో చూడొచ్చు. చాలా చాలా డివైన్ ఫుల్ ప్లేస్ అదసల. ఒకసారి ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేసు.